ఓకే, ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియో మనము ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఎస్పెషల్గా సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారు కదా, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మన ఆంధ్ర తెలంగాణ మొత్తం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో ఎంపీసీ బైపీసీ, సో ఈ గ్రూపుల వాళ్ళకి ఫిజిక్స్ ఏంటి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఫిజిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ ఉన్నాయి మన 2020-21 అకాడమిక్ ఇయర్లో అనే విషయం గురించి మాట్లాడదాం. సో జనరల్గా ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనేది ఒకసారి చర్చించి రెడ్యూసింగ్గా సిలబస్ ఏంటి అనేది మాట్లాడదాం. సో ఇంటర్మీడియట్ ఈ వీడియో ఎవరికంటే ఇంటర్ వాళ్ళకి అనమాట. సో ఓకే, సో ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి అది సెకండ్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అనమాట. సో సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఫస్ట్ ఏ చాప్టర్స్ ఉన్నాయంటే మనకి 16 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. సో సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే తరంగాలు. ఓకే, సో తరంగాలు అనేది ఫస్ట్ చాప్టర్. సో రెండో చాప్టర్ ఏంటంటే కిరణ దృశ్య శాస్త్రం. ఓకే, కిరణ దృశ్య శాస్త్రం. సో దృక్ సాధనాలు. సో కిరణ దృశ్య శాస్త్రం దృక్ సాధనాలు అనే సెకండ్ చాప్టర్. సో థర్డ్ చాప్టర్ ఏంటంటే తరంగ దృశ్య శాస్త్రం. ఓకే, తరంగ దృశ్య శాస్త్రం అనేది థర్డ్ చాప్టర్, తరంగ దృశ్య శాస్త్రం. ఫోర్త్ చాప్టర్ ఏంటంటే విద్యుత్ ఆవేశాలు క్షేత్రాలు. సో విద్యుత్ ఆవేశాలు క్షేత్రాలు, విద్యుత్ ఆవేశాలు. సో విద్యుత్ ఆవేశాలు క్షేత్రాలు అనేవి రెండో చాప్టర్ అనమాట. సో విద్యుత్ ఆవేశాలు క్షేత్రాలు అనేవి రెండో చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే అదే ఫోర్త్ చాప్టర్ విద్యుత్ ఆవేశాలు క్షేత్రాలు. ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే విద్యుత్ పొటెన్షియల్ మరియు కెపాసిటెన్స్. సో విద్యుత్ పొటెన్షియల్, సో విద్యుత్ పొటెన్షియల్ మరియు అండ్ కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ అనేది ఫిఫ్త్ చాప్టర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ సిక్స్త్ చాప్టర్ ఏంటంటే విద్యుత్ ప్రవాహం. సో ఓకే, నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ ఏంటంటే విద్యుత్ ప్రవాహం. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ మనకి చలించే ఆవేశాలు అయస్కాంతత్వం. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ ఏంటంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అంటే చలించే ఆవేశాలు, చలించే ఆవేశాలు. సో మరియు అయస్కాంతత్వం. సో ఇది చాప్టర్ అయస్కాంత తత్వం. సో చలించే ఆవేశాలు మరియు అయస్కాంతత్వం అనేది సెవెంత్ చాప్టర్లోకి వస్తుంది. సో నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ ఏంటంటే అయస్కాంతత్వం ద్రవ్యం. సో అయస్కాంతత్వం మరియు చలించే ఆవేశాలు మరియు అయస్కాంతత్వం. సో అయస్కాంతాలు అని వస్తుంది, అయస్కాంతం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. అయస్కాంతము మరియు ద్రవ్యం, అయస్కాంతాలు. సో మరియు ద్రవ్యం, దీన్ని మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అని ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటాం. సో ఇది ఎయిత్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ నైన్త్ చాప్టర్ ఏంటంటే సో మనకి నైన్త్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనమాట. సో విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనేది నైన్త్ చాప్టర్లోకి వస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనేది విద్యుత్ ప్రవాహం. సో ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనేది నెక్స్ట్ చాప్టర్, ఏకాంతర విద్యుత్ ప్రవాహం. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు. సో విద్యుత్ అయస్కాంత తరంగాలు అనమాట, విద్యుత్ అయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసరికి
విద్యుదయస్కాంత తరంగాలు. నెక్స్ట్ చాప్టర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, అంటే ద్రవ్యాల ద్వంద్వ స్వభావం. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అంటే ద్రవ్యాల ద్వంద్వ స్వభావం మరియు వికిరణం. ద్రవ్యాల ద్వంద్వ స్వభావము మరియు వికిరణం అండ్ వికిరణం అన్నమాట. వికిరణం. సో దీన్ని వికిరణం అంటాం. నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసరికి పదార్థాలు, అంటే ఇక్కడ ఆటమ్స్ అంటే ఏంటి? పరమాణువులు అన్నమాట. సో పరమాణువులు అనేవి నెక్స్ట్ చాప్టర్. సో 14వ చాప్టర్ ఏంటంటే కేంద్రకాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో కేంద్రకాలు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ 15వ చాప్టర్ ఏంటంటే అర్ధవాహకాలుగా మనం చెప్పొచ్చు. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ డివైజెస్ అండ్ సింపుల్ సర్క్యూట్, అంటే సింపుల్ గా అర్ధవాహకాలను మనం రాసుకోవచ్చు. సో అర్ధవాహకాలుగా చెప్పొచ్చు. సో లాస్ట్ చాప్టర్ ఏంటంటే సంసర్గ వ్యవస్థలు అన్నమాట. ఓకే. సో ఇది మనకి సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో ఉన్నటువంటి మొత్తం చాప్టర్స్. ఒకసారి చూద్దామా? తరంగాలు, కిరణ దృశ్యశాస్త్రం, దృక్ సాధనాలు, తరంగ దృశ్యశాస్త్రం, విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు, విద్యుత్ పొటెన్షియల్ మరియు కెపాసిటెన్స్, సో విద్యుత్ ప్రవాహము, చలించే ఆవేశాలు మరియు అయస్కాంతత్వం, అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ప్రవాహ విద్యుత్ అని మనం విద్యుత్ ప్రవాహం కాకుండా ప్రవాహ విద్యుత్ అని రాద్దాం. సో ప్రవాహ విద్యుత్ అన్న విద్యుత్ ప్రవాహం అన్న ఒకటే మీనింగ్, కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ అన్నారు కాబట్టి ప్రవాహ విద్యుత్ రాద్దాం. చలించే ఆవేశాలు మరియు అయస్కాంతత్వము మరియు ద్రవ్యం. అయస్కాంత తత్వం, మ్యాగ్నెటిజం అంటే అయస్కాంతం మరియు మ్యాగ్నెటిజం అన్నారు కదా. సో అయస్కాంతత్వము, సో మరియు ద్రవ్యము అని రాసుకున్నాం. నెక్స్ట్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని నెక్స్ట్ చాప్టర్ అన్నమాట. నెక్స్ట్ ఏకాంతర విద్యుత్ ప్రవాహం అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. సో విద్యుత్ అయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం మరియు వికిరణం అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. సో పరమాణువులు నెక్స్ట్ చాప్టర్, కేంద్రకాలు, అర్ధవాహకాలు, సంసర్గ వ్యవస్థ. ఇట్లా మనకు 16 చాప్టర్స్ అనేవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి సిలబస్ అన్నమాట. ఏంటి రెడ్యూస్ చేశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సిలబస్ ని అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఏ టాపిక్స్ ని ఫిజిక్స్ లో డిలీట్ చేశారు అనేది ఒక్కొక్క అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తరంగాల విషయానికి వస్తే, ఓకే, తరంగాల్లో ఏది డిలీట్ చేశారు, ఏ టాపిక్స్ డిలీట్ చేశారంటే డాప్లర్ ఎఫెక్ట్ అన్నమాట. అండ్ ఇట్స్ 2 సిచ్యువేషన్స్, అంటే డాప్లర్ ప్రభావానికి సంబంధించి 2 ప్రభావాలు ఉంటాయి. అంటే కాంతి జనకం, అంటే ధ్వని జనకం అనేది పరిశీలిక దగ్గరగా వచ్చినప్పుడు, మరి పరిశీలికుడు ధ్వని జనకానికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఈ 2 సందర్భాలు ఉంటాయి. ఈ సందర్భాల్లో ఉన్నటువంటి విషయాలు డిలీట్ చేయడం జరిగింది, అంటే డాప్లర్ ప్రభావం. సో ఈ టాపిక్ అనేది మ్యాక్సిమంగా ఎస్ఐ క్వశ్చన్ సంబంధించింది కాబట్టి ఇది డిలీట్ చేస్తారు అన్నమాట. డాప్లర్ ప్రభావము సంబంధించి వాటికి సంబంధించి 2 సిచ్యువేషన్స్, 2 కేసెస్ కూడా డిలీట్ చేయడం జరిగింది, అంటే రెడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే కిరణ దృశ్యశాస్త్రము. సో కిరణ దృశ్యశాస్త్రము, దృక్ సాధనాల్లో ఏ అంశాలు రెడ్యూస్ చేశారు, తీసేశారు అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్, అంటే దర్పణాల వల్ల పరావర్తనాలు. సో దర్పణాల వల్ల పరావర్తనాలు అనే టాపిక్, దర్పణాల వలన పరావర్తనాలు. ఓకే. సో పరావర్తనం ఈ టాపిక్ అనేది డిలీట్ చేయడం జరిగింది అనమాట. సో కిరణ దృశ్య శాస్త్రంలో దర్పణాల వలన పరావర్తనం. సో ఓకే, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై మిర్రర్స్ అన్నమాట, కాంతి పరావర్తనం, దర్పణాల వల్ల కాంతి పరావర్తనం. సో ఈ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇందులో ఏంటి డిలీట్ చేశారు అంటే చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మిర్రర్ ఈక్వేషన్, అంటే దర్పణ సమీకరణం అనేది డిలీట్ చేయడం జరిగింది. సో దర్పణ సమీకరణం, ఓకే. సో దర్పణ సమీకరణాన్ని డిలీట్ చేశారు. సో నెక్స్ట్ ఏం డిలీట్ చేశారంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్, రెడ్డిష్ అపియరెన్స్ ఆఫ్ ద సన్ ఎట్ సన్ రైజ్ అండ్ సన్ సెట్ అండ్ బ్లూ కలర్, అంటే సూర్యాస్త సమయము
రెడ్గా ఉండడానికి, అంటే సూర్యాస్తమయం సూర్యోదయ సమయాల్లో ఎందుకు ఈ సూర్యుడు ఎరుపుగా కనిపిస్తాడు, అరుణవర్ణ కాంతిలో కనిపిస్తాడు అనే టాపిక్ ఉంది కదా. సో సన్సెట్ సన్ రైజ్ సంబంధించి, అంటే సూర్యోదయం సూర్యాస్తమయాల్లో అరుణవర్ణ కాంతి అనేది ఎందుకు కనిపిస్తుంది అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ ని ఇక్కడ డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మరి ఆకాశం. సో ఆకాశం అనేది బ్లూ కలర్స్ కనిపిస్తుంది. సో ఎందుకు అనే టాపిక్ కూడా డిలీట్ చేయడం జరిగింది. అంటే ఇది ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నమాట. అంటే పరిక్షేపణం, కాంతి పరిక్షేపణం అనే టాపిక్ సంబంధించినటువంటి విషయాలు ఇవి. సో వీటిని డిలీట్ చేయడం జరిగింది. సో ఇది కిరణ దృశ్య శాస్త్రం సంబంధించినటువంటి విషయాలు. సో కిరణ దృశ్య శాస్త్రం దృక్సాధనాల్లో ఏంటి అని డిలీట్ చేశారంటే దర్పణం, అంటే కాంతి పరావర్తనం, దర్పణాల వల్ల కాంతి పరావర్తనం అనే టాపిక్ డిలీట్ చేశారు. మరి దర్పణ సమీకరణం, ఓకే. సో ఇది మేజర్ గా మనకి ఇంపార్టెంట్ గా వచ్చేది. ఇప్పుడు డిలీట్ చేశారు. సూర్యుడు ఎందుకు సూర్యోదయం సూర్యాస్తమయాల్లో ఎరుపు రంగు కనిపిస్తాడు అనే వివరణ సంబంధించి టాపిక్ డిలీట్ చేశారు. ఆకాశం అనేది బ్లూ కలర్ కనిపించడానికి కారణం ఏమిటి? సో అది స్కాటరింగ్ ఆఫ్ లైట్ కి సంబంధించింది, అంటే కాంతి పరిక్షేపణకు సంబంధించినటువంటి అంశం, అది డిలీట్ చేయడం జరిగింది. సో తర్వాత ఏంటంటే వేవ్ ఆప్టిక్స్. సో వేవ్ ఆప్టిక్స్ అంటే తరంగ దృశ్యశాస్త్రం. సో తరంగ దృశ్యశాస్త్రం అనే టాపిక్ ఉంది. సో ఇందులో ఏంటి అనేది డిలీట్ చేశారంటే డైఫ్రాక్షన్ సంబంధించి, పోలరైజేషన్ టాపిక్ సంబంధించి. డైఫ్రాక్షన్ అంటే ఏంటి? సో వివర్తనంలో ఏ టాపిక్స్ డిలీట్ చేశారంటే, సో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్, అంటే పృథక్కరణ సామర్థ్యం, అంటే ఆ దృక్సాధనాల యొక్క పృథక్కరణ సామర్థ్యం. సో దృక్సాధనాల యొక్క పృథక్కరణ సామర్థ్యం, ఓకే. సో పృథక్కరణ సామర్థ్యం అనే కాన్సెప్ట్ ని డిలీట్ చేయడం జరిగింది. సో అంటే మైక్రోస్కోప్ అండ్ ఆస్ట్రానమికల్ టెలిస్కోప్ అన్నమాట, ఆ సంబంధించి. సో దృక్సాధనాల యొక్క పృథక్కరణ సామర్థ్యం. సో ఈ టాపిక్స్ ని ఇందులో డిలీట్ చేయడం జరిగింది, దృక్సాధనాల పృథక్కరణ సామర్థ్యం. సో ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి, అదే ఫోర్త్ కాదు, ఇందులోనే మనం ధ్రువణం సంబంధించిన టాపిక్, ధ్రువణం. సో ధ్రువణంలో ఏంటి డిలీట్ చేశారు అంటే, ఇక్కడ పోలరైజేషన్ ఆఫ్ రిఫ్లాక్షన్, అంటే పరావర్త కాంతిలోని ధ్రువణం అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది. పోలరైజేషన్ ఆఫ్ ఏ రిఫ్లాక్షన్, అంటే బూస్టర్ నియమం, ఓకే. బూస్టర్ నియమాన్ని డిలీట్ చేయడం జరిగింది. బూస్టర్ నియమం ఉంటుంది కదా, సో ఓకే, ఆ బూస్టర్ నియమాన్ని డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, పోలరైజేషన్ బై స్కాటరింగ్, అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే యూజెస్ అన్నమాట, అంటే సమతల ధ్రువణ కాంతి. సో సమతల ధ్రువణ కాంతి అనే టాపిక్ ఉంది. సమతల ధ్రువణ కాంతి, సో కాంతి, ఈ టాపిక్ ని యూజెస్ అన్నమాట, దాని యొక్క ఉపయోగాలు అనేవి డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఇక్కడ పోలరైడ్స్, అంటే పోలరైజేషన్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్. సో నెక్స్ట్ పోలరైజేషన్ బై స్కాటరింగ్, సో ధ్రువణ కాంతి పరిక్షేపణం. సో ధ్రువణ కాంతి పరిక్షేపణం అంటే ధ్రువణమైనటువంటి కాంతి పరిక్షేపణం. సో ఈ పరిక్షేపణం, ఈ టాపిక్ ని డిలీట్ చేయడం జరిగింది. ఇట్లా బూస్టర్ నియమాన్ని, సమతల ధ్రువణ కాంతి సంబంధించినటువంటి ఉపయోగాలని, ధ్రువణ కాంతికి సంబంధించి పరిక్షేపణని డిలీట్ చేయడం జరిగింది. ఇందులోను వేవ్ ఆప్టిక్స్, అంటే తరంగ దృశ్య శాస్త్రం అనే టాపిక్ లో మనకి ఇవి డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ టాపిక్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, అంటే విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు. ఆవేశాలు, క్షేత్రాలు అన్నమాట. విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు అనే లెసన్ లో మనకి ఏ డిలీట్ చేశారు ఫస్ట్ చూసుకుందాం. ఇది ఫోర్త్ లెసన్. ఇందులో మేజర్ గా మనకి గాస్ లా, అప్లికేషన్ ఆఫ్ గాస్ లా, ఫీల్డ్ డ్యూ టు ద యూనిఫామ్లీ చార్జ్డ్ ఇన్ ద స్ఫెరికల్ షెల్. అంటే మనకి గాస్ లాకి సంబంధించి విషయాలన్నిటిని, గాస్ నియమానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కదా, మరి లోపల స్పెరికల్ షెల్ లోపల మరి బయటకు సంబంధించినటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత సమీకరణం రాబడతాం.
సో అట్లాగా గాస్ నియమం వాటి యొక్క అప్లికేషన్స్ అనువర్తనాలని డిలీట్ చేయడం జరిగింది. సో అనువర్తనాలను విద్యుత్ ఆవేశాలు క్షేత్రాలు గాస్ నియమంలో మరియు దానికి సంబంధించిన అనువర్తనాలను డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 5th చాప్టర్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇందులో మేజర్గా డిలీటింగ్ అని అనడం కంటే తగ్గించారు. అందులో ఒక చిన్న చిన్న టాపిక్స్ అవి. కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఇక్కడ ప్రవాహ విద్యుత్. సో ప్రవాహ విద్యుత్తులో మనకి ఇందులో ఏంటి కట్ చేశాడు అంటే కలర్ కోడ్ ఆఫ్ ద రెసిస్టర్ అనమాట. సో కలర్ కోడ్ ఆఫ్ ద కార్బన్ రెసిస్టర్ అంటే రెసిస్టర్ యొక్క కలర్ కోడ్ ఉంది కదా, బీబీరా బయ గేట్వే బొంబాయి అని, అట్లా కలర్ కోడింగ్ అనమాట. సో రెసిస్టర్ నిరోధాల యొక్క నిరోధకాలు. సో ఈ రెసిస్టర్స్ కలర్ కోడింగ్ని డిలీట్ చేయడం జరిగింది. కలర్ కోడ్స్ని డిలీట్ చేశారనమాట. తర్వాత సిరీస్, ప్యారలల్, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్ అంటే నిరోధాల శ్రేణి మరి సమాంతర సంధానాన్ని డిలీట్ చేశారు. సమాంతర సంధానాల గురించి విద్యుత్ ప్రవాహంలో శ్రేణి మరియు సమాంతర సంధానం గురించి డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి అంటే 5th చాప్టర్లో మనకి ఏమాత్రం 5th చాప్టర్ అంటే విద్యుత్ పొటెన్షియల్ మరియు కెపాసిటెన్స్లో అది ఏది డిలీట్ చేయలేదు. ఇది ప్రవాహ విద్యుత్తులో మాత్రం డిలీట్ చేయడం జరిగింది. ఏంటంటే రెసిస్టర్ కలర్ కోడింగ్, సో నిరోధాల శ్రేణి సమాంతర, ఈ టాపిక్స్ అనేవి డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో సైక్లోట్రాన్కి సంబంధించి అదొక టాపిక్ని డిలీట్ చేశారు. సో సైక్లోట్రాన్ అంటే చలించే ఆవేశాలు, అయస్కాంతత్వం. చలించే ఆవేశాలు, సో అయస్కాంతత్వం. సో ఈ చలించే ఆవేశాలు, అయస్కాంతత్వం అనే టాపిక్లో ఏంటంటే సైక్లోట్రాన్ అనేది సైక్లోట్రాన్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ని డిలీట్ చేయడం జరిగింది. ఇందులో చలించే ఆవేశాలు, అయస్కాంతత్వంలో సైక్లోట్రాన్ అనే టాపిక్ని డిలీట్ చేశారు. సో నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఇందులో చాలా ఎక్కువ టాపిక్స్ డిలీట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అంటే అయస్కాంతత్వం మరియు ద్రవ్యం. నెక్స్ట్ ఇది 8th చాప్టర్ అయస్కాంతత్వం. సో అయస్కాంతత్వం, సో ద్రవ్యం, ఇది మనకి నెక్స్ట్ చాప్టర్. ఇది ఏంటంటే మేజర్గా ఇంతకుముందు 2 మార్క్స్ మరి 4 మార్క్స్కి ఇచ్చేవాడు. ఇందులో చాలా ఎక్కువ టాపిక్స్ డిలీట్ చేశారు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ డైపోల్. సో ఓకే, అలాంగ్ ఇట్స్ యాక్సెస్ అండ్ పర్పెండిక్యులర్ టు యాక్సెస్. ఓకే, అంటే విద్యుత్ అయస్కాంత ద్విధ్రువం వల్ల, సో అయస్కాంత ద్విధ్రువం వల్ల, ఓకే, ద్విధ్రువం వల్ల అయస్కాంత తీవ్రత, మరి అయస్కాంత ద్విధ్రువం వల్ల ఏంటంటే అయస్కాంత తీవ్రత సంబంధించిన టాపిక్స్ ఉంది. అయస్కాంత తీవ్రత, ఓకే, అయస్కాంత తీవ్రత. సో ఏంటి, ఒకటి దాని యొక్క లంబం, ఇట్స్ యాక్సెస్ అంటే అక్షం పైన మరియు అక్షానికి లంబంగా, సో పెర్పెండిక్యులర్ టు యాక్సెస్ అన్నమాట. ఓకేనా. సో ఇలా ఈ బార్ మ్యాగ్నెట్ అయితే దీని అక్షం లంబంగా మరియు సో అక్షం వెంబడి అయస్కాంత తీవ్రత అన్నమాట. ఈ విధంగా అయస్కాంత ద్విధ్రువం వల్ల అయస్కాంత తీవ్రత అన్నమాట. అది అయస్కాంత దండాయస్కాంతం అక్షం వెంబడి మరియు లంబాక్షం వెంబడి. సో ఈ రెండు ఇది డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ అంటే పారా, డయా, ఫెర్రో. ఓకే, వీటిలో సంబంధించినటువంటి టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది. సో చూడండి, ద డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే సమఅయస్కాంత క్షేత్రంలో ద్విధ్రువం. ఓకే, సమరీతి అయస్కాంత క్షేత్రంలో
సమరీత్ అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత క్షేత్రంలో డైపోల్ అనమాట, ద్విధ్రువం, అయస్కాంత ద్విధ్రువం. సో ఈ టాపిక్ని డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే డయా పారా ఫెర్రో. సో ఈ టాపిక్ని డిలీట్ చేయడం జరిగింది. డయా పారా ఫెర్రో. సో ఫెర్రో ఈ టాపిక్స్ని డయా పారా ఫెర్రో, ఇవి మనకి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, 4 మార్క్స్ క్వశ్చన్. డయా పారా ఫెర్రో అనే టాపిక్స్ని వాటికి సంబంధించిన విషయాలను డిలీట్ చేశారనమాట. సో అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్యుదయస్కాంతాలు అనే టాపిక్ కూడా. నెక్స్ట్ ఏంటంటే విద్యుదయస్కాంతాలు, ఇందులో కూడా కొన్ని విద్యుదయస్కాంతాలు. సో విద్యుదయస్కాంతాలు అనే టాపిక్ని డిలీట్ చేయడం జరిగింది. ఇది అయస్కాంతత్వము ద్రవ్యానికి సంబంధించినటువంటి టాపిక్స్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. సో నెక్స్ట్ ఏది డిలీట్ చేశారు, ఏ టాపిక్ డిలీట్ చేశారు అనేది ఇందులో. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే సో ఏకాంతర విద్యుత్ ప్రవాహం. సో ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనే లెసన్లో ఏంటి డిలీట్ చేశారు? ఏకాంతర విద్యుత్ ప్రవాహం. ఓకే, సో ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనే లెసన్లో అంటే ఏంటి? పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్, అంటే ఏసీ సర్క్యూట్లో విద్యుత్ సామర్థ్యం. ఓకే, సో ఏసీ సర్క్యూట్లో విద్యుత్ సామర్థ్యం. ఓకే, విద్యుత్ సామర్థ్యం దా టాపిక్ డిలీట్ చేశారు. పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. సో పవర్ ఫ్యాక్టర్ సంబంధించిన టాపిక్స్. సో పవర్ ఫ్యాక్టర్ సంబంధించిన టాపిక్ డిలీట్ చేశారు. నెక్స్ట్ వన్ వాట్లెస్ కరెంట్. సో వాట్లెస్ కరెంట్ అనేది వాట్లెస్ కరెంట్. సో ఈ టాపిక్ ని మనకి డిలీట్ చేయడం జరిగింది. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ లో ఏకాంతర విద్యుత్ ప్రవాహంలో డిలీట్ చేసింది ఏసీ సర్క్యూట్. ఏసీ సర్క్యూట్ లో విద్యుత్ సామర్థ్యం డిలీట్ చేశారు. పవర్ ఫ్యాక్టర్ సంబంధించి విషయం డిలీట్ చేశారు. వాట్లెస్ కరెంట్ అనే టాపిక్స్ ని డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇందులో డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో స్థానభ్రంశ విద్యుత్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో మ్యాగ్నెటిక్ వేవ్స్ లో ఇందులో అంటే విద్యుదయస్కాంత తరంగాలు. సో విద్యుదయస్కాంత తరంగాలు ఇందులో ఏది డిలీట్ చేసి? విద్యుదయస్కాంత తరంగాలు. సో విద్యుత్ అయస్కాంత తరంగాలు. సో ఈ లెసన్ లో డిలీట్ చేసింది ఏంటంటే స్థానభ్రంశ కరెంట్, స్థానభ్రంశ విద్యుత్. ఓకే, స్థానభ్రంశ కరెంట్, స్థానభ్రంశ విద్యుత్. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఈ టాపిక్ ని డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, అంటే ద్రవ్యాల ద్వంద్వ స్వభావం. ఓకే, మరియు వికిరణము మరియు ద్రవ్యాల ద్వంద్వ స్వభావం. వికిరణము మరియు సో ద్రవ్యాల ద్వంద్వ స్వభావం. సో ఈ టాపిక్ లో ఏం డిలీట్ చేశారంటే డేవిడ్సన్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా. సో డేవిడ్సన్ మరియు జర్మర్ ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ అనేది డిలీట్ చేయడం జరిగింది. డేవిడ్సన్ మరియు జర్మర్ ఎక్స్పెరిమెంట్ అనే టాపిక్ ని డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇందులోని నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే కేంద్రకాలు అనే లెసన్ లో. ఓకే, సో కేంద్రకాల్లో ఏంటి డిలీట్ చేశారు ఒకసారి చూద్దాం. సో రేడియో యాక్టివిటీ అంటే రేడియో ధార్మికతలో ఆల్ఫా డీకే, బీటా డీకే, గామా డీకేలు ఉన్నాయి కదా. సో అంటే ఆల్ఫా, బీటా, గామా పార్టికల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్. సో ఇక్కడ రేడియో ధార్మికత అనే టాపిక్ లో ఆల్ఫా బీటా అండ్ గామా పార్టికల్ అండ్ దేర్ ప్రాపర్టీస్. సో వాటిని మనకి డిలీట్ చేశారు. నెక్స్ట్ లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే అంటే క్షీణత
దాన్ని ఏమంటారు, క్షీణత నియమం. సో విఘటన నియమం అన్నమాట. లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే అంటే రేడియోధార్మిక క్షీణతా నియమం, రేడియోధార్మికత క్షీణతా నియమం అన్నమాట. రేడియోధార్మిక క్షీణతా నియమం. సో క్షీణతా నియమం అనేది ఉందన్నమాట. సో ఇది ఈ నియమాన్ని డిలీట్ చేయడం జరిగింది, రేడియోధార్మిక క్షీణతా నియమం. నెక్స్ట్ ఆఫ్ లైఫ్ అంటే అర్ధ జీవిత కాలం. సో అర్ధ జీవిత కాలం అనేది మనకి డిలీట్ చేయడం జరిగింది, అర్ధ జీవిత కాలం. సో నెక్స్ట్ మీన్ లైఫ్ ఆఫ్ ఏ రేడియో యాక్టివ్ మెటీరియల్ అంటే సగటు జీవిత కాలం. సో సగటు జీవిత కాలం కూడా డిలీట్ చేయడం జరిగింది. సో సగటు జీవిత కాలం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అండ్ ఇట్స్ వేరియేషన్ విత్ మాస్ అంటే బంధన శక్తి ద్రవ్యరాశుల మధ్య ఉంది కదా. సో బంధన శక్తి, సో బంధన శక్తికి సంబంధించి సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ బంధన శక్తి, ఒక్కొక్క న్యూక్లియానికి బంధన శక్తి మరియు మాస్ నెంబర్తో ఎలా వేరియేషన్ అవుతుంది అంటే ఒక్కొక్క న్యూక్లియాన్లకి సో న్యూక్లియాన్కి బంధన శక్తి మరి మాస్ నెంబర్తో ద్రవ్యరాశి సంఖ్యతో మార్పు. సో ద్రవ్యరాశి సంఖ్యతో మార్పు అనేది ఉంది కదా, గ్రాఫ్ ఉంటుంది మనకి. సో ఆ గ్రాఫ్ అనేది ఇక్కడ డిలీట్ చేయడం జరుగుతుంది. సో డిలీట్ చేశారు, రెడ్యూస్ చేశారు. సో ఇది మనకి కేంద్రకాల్లో అంటే రేడియో ధార్మికి సంబంధించి ఆల్ఫా బీటా గామాకి సంబంధించి వాటి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఆల్ఫాకి సంబంధించిన ధర్మాలు, బీటాకి సంబంధించిన ధర్మాలు, గామాకి సంబంధించిన ధర్మాలు డిలీట్ చేశారు. అట్లనే కేంద్రకాల్లో రేడియో ధార్మికత క్షీణత నియమాన్ని డిలీట్ చేయడం జరిగింది. అర్ధ జీవిత కాలం, సగటు జీవిత కాలం డిలీట్ చేశారు. అలానే ఒక్కొక్క బంధన శక్తి, ఒక్కొక్క న్యూక్లియాన్లకు బంధన శక్తి ద్రవ్యరాశి సంఖ్యతో ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చాప్టర్లో ఏ చాప్టర్లో సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అంటే అర్ధవాహకాల్లో డిలీట్ చేసినటువంటి టాపిక్స్. సో అర్ధవాహకాలు, సో అర్ధవాహకాల్లో ఏ టాపిక్స్ డిలీట్ చేశారు అంటే పర్పస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క ఉపయోగం, ప్రాధాన్యత. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క ప్రాధాన్యత అనే టాపిక్ ని డిలీట్ చేయడం జరిగింది. ఓకే, పర్పస్ అన్నమాట, ప్రాధాన్యతను. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క ప్రాధాన్యతను డిలీట్ చేయడం జరిగింది. అలాగనే జేనార్ డయోడ్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే జేనార్ డయోడ్ దీన్ని స్టెబిలైజర్ లో వాడతారు కదా. సో ఇక్కడ జేనార్ డయోడ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అభిలక్షణ ధర్మాలు అన్నమాట. జేనార్ డయోడ్ సంబంధించి వాడి క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి డిలీట్ చేయడం జరిగింది. జేనార్ డయోడ్ అభిలాక్షణిక ధర్మాలు. సో అభిలాక్షణిక ధర్మాలు అనేవి డిలీట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇందులోనే జేనార్ డయోడ్ అండ్ ఇట్స్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే వోల్టేజ్ రెగ్యులేటర్ గా ఎలా ఉపయోగిస్తాం. సో ఈ టాపిక్ ని ఇందులో మేజర్ గా జేనార్ డయోడ్ అండ్ ఇట్స్ వోల్టేజ్ రెగ్యులేటర్ గా ఎలా ఉపయోగిస్తాం, అదే స్టెబిలైజర్ గా ఎలా ఉపయోగిస్తున్నాం అనే టాపిక్ ని రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఇట్లాగా అర్ధవాహకాల్లో పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క పర్పస్ ని డిలీట్ చేయడం జరిగింది. పర్పస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఒకటి. సో జేనార్ డయోడ్ సంబంధించి డయోడ్ ఈ వివరణ, అభిలక్షణ ధర్మాలను డిలీట్ చేశారు. జేనార్ డయోడ్ యొక్క వోల్టేజ్ రెగ్యులేటర్ గా ఎలా ఉపయోగిస్తారు, ఇదే స్టెబిలైజర్స్ గా ఎలా ఉపయోగిస్తారు అనే టాపిక్స్ ని డిలీట్ చేయడం జరిగింది. సో ఇది మై డియర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో డిలీట్ చేసినటువంటి టాపిక్స్. ఒకసారి మీరు మరలా రివిజన్ చేసి చూసినట్లయితే ఇంకా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా ఏవైనా వివరాలు మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ ఈ బోర్డుకి సంబంధించిన వెబ్సైట్లో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే పీడిఎఫ్ ఫైల్స్ అనేవి దొరుకుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే క్లారిటీ కనిపిస్తుంది. ఓకేనా, అంటే బుక్ రూపంలో, పేపర్ రూపంలో మీ దగ్గర ఎప్పుడూ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోస్ ఉంటాయి, పేపర్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.